జగన్ తరపున బాగా నడుస్తున్నాయి. ఏం చెప్పమండి, ఏదైనా చేద్దామన్నా చేసేవాడు లేరు. లేరా? ఎవరు లేరు. ఎందుకు లేరు? అధికారులు ఉండేది ప్రజల కోసమే కదా. అధికారులు వాళ్ళని అక్కడ ఆపేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ నడుపుతున్నారు. పైవుల మాట వీళ్ళు లెక్క చేస్తారు, ఆయన మాట అలాగ ఆఫ్ చేస్తున్నారు. వీళ్ళు ఇస్తారా వీళ్ళు నడుపుతున్నారు. ఇంకేం దేవుడు అమ్మ పెట్టమంటుంది. ఒకసారి దేవుడు మంచోడే. మాకైతే నచ్చట్లేదు బెదర్. అనవసరమైన డబ్బులు వేయడం ఇలాంటివి వేసడం కానీ పెద్ద ఉపయోగం ఏంటి లేదు. వేస్ట్ ఖర్చే కదా అంతా. అభివృద్ధి ఏమైనా కనిపిస్తే చెప్పండి మీరు, మాకైతే అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా రాజస్థాన్ 3 రాజధానులు అంటారు, ఒకటి అంటారు, ఏది మరి ప్రెజెంట్ లేదు కదా. అదే ఏదో ఒకటి ఉంటే పోనీ చెప్పుకుంటే బాగుండదు. ఏం లేదు అసలు ఒక్కటి కూడా లేదంటారు ప్రస్తుతానికి. ఒకటి తెలియదు అయితే. ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? పనితీరు మామూలుగానే ఉన్నాయండి. అన్నీ కూడా జగన్ తరపున బాగా నడుస్తున్నాయి. బాగానే నడుస్తున్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఏమేమి నడుస్తున్నాయి? ఎట్లుంది పరిస్థితి? ఏం చెప్పమండి, ఏదైనా చేద్దామన్నా చేసేవాడు లేరు. ఎవరు లేరా? ఎవరు లేరు. ఎందుకు లేరు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకే చేస్తున్నారు. అధికారులు ఉండేది ప్రజల కోసమే కదా. అధికారులు వాళ్ళని అక్కడ ఆపేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ నడుపుతున్నారు. ఓకే, పైనుంచి జరుగుతుంది అంతా. పైవుల మాట వీళ్ళు లెక్క చేస్తారు, ఆయన మాట అలాగ ఆఫ్ చేస్తున్నారు. వీళ్ళు ఇస్తారా వీళ్ళు నడుపుతున్నారు. ఇంకేం దేవుడు అమ్మ పెట్టమంటుంది. అర్థమవుతుంది. పోసారి దేవుడు మంచోడే. పోసారి మరి గుళ్ళో రానింది అజేతో. అట్లుంది పరిస్థితి అయితే. అదండి ఇప్పుడు ప్రజలకైతే కాస్త కూస్త జరుగుతుంది అంతే, పూర్తిగా జరుగుతలేదు. ఏమేమి సమస్య? నాయకులకే పని జరుగుతుంది, వాళ్ళ తరపు మనుషులకే. వాళ్ళ తరపు మనుషులకే. 100కి ఎంతమందికి జరుగుతుంది? అలాగా ఏ పార్టీలో ఎంతమంది ఉంటారో అంతమందికి వాళ్ళ తరపు వాళ్ళకి చేసుకుంటారు. పార్టీ మనుషులకి, జనాలు కాడే ఈ గొర్రెలే. జనాలు గొర్రెలే. లేదండి. మరి ఇట్లా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎట్లుంది అయితే? అయ్యా పిల్ల కానించి తల్లి కానించి అన్ని బాగానే పెడుతున్నాడు. అంతా బాగానే ఉంది. కష్టాలు అయితే ఏం లేవు. కష్టాలు లేవు. రేట్లు ఎంత పెరిగినాయంట? రేట్లు మామూలే అన్నీ మామూలే. కాదే బాగా దేవుడు మంచోడే, అన్ని బాగానే జరుపుతున్నాడు. ఇప్పుడు ఏలూరులో వాళ్ళ నాని గారు ఎట్లా తిరుగుతాండ్రు అది మాకు తెలియదండి. మాది భీముడోళ్ళు. మీరు బయటరా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి? రాష్ట్ర దృష్టి హాస్పిటల్ కానీ వచ్చాము. చూసుకుంటానరా ఏలూరు హాస్పిటల్లో? అదే చూస్తామండి. ఏం సరిగ్గా చూడడం లేదా? ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా చూడడం లేదా? ఎంత చూస్తలేదు, అలాగే చూస్తున్నారు. మరి ఓ రోజు ఇడిచి రోజుకో పరీక్ష అంటున్నారు. ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటేస్తారా ఓటర్లో? వాళ్ళని ఏ జంతువుతో పోల్చల్లా? డబ్బు తీసుకుని అయ్యా నువ్వు అన్నం పెడతానంటే ఎప్పుడు వద్దండ్రు. నువ్వు పెడుతున్నావు, తింటున్నారు. ఎవడైతే ఆడు కడుపులో ఉండాలి ఎటేసేది అటు పడేస్తున్నారు. ఇప్పుడు డబ్బు ఇచ్చే నాయకుని తప్ప, డబ్బు తీసుకునే ఓటర్ది తప్ప? ఆడు తప్పేం కదండి, జనం తప్పు కాదు. ఆడు తీసుకుంటాడు, ఆడ అభిమానం కడుపులో ఎటు ఉంటుందో అటే వేస్తాడు. ఆడ అక్కడ తొక్కు పెట్టేస్తాడు. అంటే డబ్బులు 4-5 దగ్గర తీసుకున్నా ఒకరి దగ్గర ఒకరికే వేస్తారు. ఆలోచిస్తారు. వీడికైతే మంచిదా, ఆడికైతే మంచిదా. డబ్బులు అయితే తీసుకుంటారు, అందరి దగ్గర తీసుకుంటారు. ఇచ్చిన మట్టుకు వద్దంటారు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, నిజాయితీ గల పార్టీ అంటారు. మరి అది నిజమేనా? అది ఎంతవరకు నిజమే ఎవడికి తెలుస్తుందండి. ఏం మరి ₹1 కూడా పంచారంట, అంత నిజం కాదా? కాదండి. పంచుతారు వాళ్ళు కూడా? వాళ్ళు పంచుతారండి. ఎక్కడికెక్కడే బోక్కర్లేండి. వ్యాపారం వాళ్ళదంతా వ్యాపారం. ఇది పాలిటిక్స్, రాజకీయమే. పార్టీకి అదే వ్యాపారమే. మనుషులకి జనానికి తెలుసు ఎవరిని ఎక్కడ నొక్కాలో జనం నొక్కుతారు, ఖచ్చితంగా నొక్కుతారు. ఆడంటే మగ అంటే ఎవరిని ఎక్కడ చూస్తారు, ఒకసారి కసక్కు నొక్కేస్తారు, ఓటుతో చూపిస్తారు.
మరి 2024 ఎన్నికల్లో ఎట్లా జరుగుతుందంటారా? ఏమన్నాడు మరి ఎలా జరుగుతుందో మరి. మరి ఇదే ప్రభుత్వమా, మార్పు వస్తుందా, ఏం మరి? మా ప్రభుత్వం మట్టుగా అదే అదే అంటే ఏం పార్టీ పేరు? జగన్మోహన్ అదే వస్తుంది. 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తారు. 175కు 175 అదే వస్తుంది. కుప్పంలో చంద్రబాబు గారిని, మంగళగిరిలో లోకేష్ బాబుని, హిందూపురంలో బాలకృష్ణని, అందరిని కూడా తొక్కుని వస్తాడండి. 175 గెలుస్తాడా? గెలుతాడు. ఒక్కడు కూడా మిస్ కాడు, మిసిపోడు. ప్రజల్లో ఉంది అదే ఆ అభిమానం, బయటికి చెప్పరు ఎవడు. అభిమానం అయితే ఉంది. సరే అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? మాకైతే నచ్చట్లేదు బెదరా. కారణం ఏమి, ఎందుకు నచ్చడం లేదు ఈ ప్రభుత్వం? అనేది లేదు, అనవసరమైన డబ్బులు వేయడం ఇలాంటివి వేసినగానే పెద్ద ఉపయోగం ఏంటి లేదు. అది అనవసరంగా డబ్బులు వేస్తానరా? మరి అంతే కదా, వేస్ట్ ఖర్చే కదా అదంతా. అభివృద్ధి ఏమైనా కనిపిస్తే చెప్పండి మీరు, మాకైతే అర్థం కావట్లా. రాజధాని మరి ఏమంటారు? ఒక కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది. మన ఆంధ్ర ప్రజలకి ఒక రాజధాని లేదా సిగ్గు లేదా ఆంధ్ర ప్రజలకి అంటున్నారు బయట ప్రజలు. ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్కి అంత? రాజస్థాన్ 3 రాజధానులు అంటారు, ఒకటి అంటారు, ఏది మరి? ఉందా ప్రెజెంట్? లేదు కదా. అదే అంత ఏదో ఒకటి ఉంటే పోనీ చెప్పుకుంటే బాగుండదు, ఏం లేదుగా. అసలు ఒక్కటి కూడా లేదంటారు ప్రస్తుతానికి, ఒకటి కూడా. మాకు తెలియదు అయితే. అమరావతి కానీ ఏం లేవుగా, పరిపాలన ఏం లేదుగా. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటాను, అది మా ఒపీనియన్. అసలు ఐటీ సెక్టార్లో ఒక ఐటీ కంపెనీ అన్న వచ్చింది ఆంధ్రప్రదేశ్కి? ఏం లేదుగా. అసలు ఐడియా కూడా లేదు. లేదు, ఐడియా లేదు. గుడివాడ అమర్నాథ్ గారు తెలుసా? ఏపీ ఐటీ మినిస్టర్ ఆయన. తెలియదు. తెలీదా? తెలియదు. ఏపీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు. తెలియదు. తెలియదు. కేటీఆర్ గారు తెలుసా? తెలంగాణ మినిస్టర్. ఆయన ఎందుకు తెలుసుగా. తెలంగాణ ఐటీ మినిస్టర్ తెలుసు. తెలుసు. ఏం మన ఏపీ ఐటీ మినిస్టర్ అసలు ఏం చేయలేదా? పబ్లిక్ ఎక్కువ తిరుగుతుంది, ఎయిర్టెల్ సిమ్ అని అడుగు అని అడిగి. కాదు, మన ఏపీ ఐటీ మినిస్టర్ ఏం చేయలేదు అసలు ఏపీకి. చేయలేదనే కదా చెప్తుంది, మళ్ళీ చేయలేదంటే అసలు ఏమే కానీ పట్టించుకోవడం లేదా? ఏం లేదు. ఈ ఐటీ సెక్టార్ అనేది మాకైతే నచ్చలేదు. చేశారు లేదా తర్వాత ఇస్తాం, మాకు పరిపాలన 4 yearsలో ఏమైనా డెవలప్మెంట్ కానీ? డెవలప్మెంట్ అయితే ఏట్లేదు మాకైతే. అసలు నవరత్నాలు కానీ ఏం లేదు. మరి మీకు జగనన్న కాలనీ ఇల్లు వచ్చిందా? అసలు నేను పక్క వైఎస్ఆరే, కానీ ఇప్పుడు నచ్చట్లేదు, అందుకే మారిపోయాను. కాదు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు రాని వారికి తనకు ఓటు ఎక్కినా పర్లేదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి అని ఆయన చెప్పారు. ఆయన ప్రతి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇల్లు రాని వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎవరు చేతులు ఎత్తకూడదు అని చెప్తా అన్నారు. మరి మీకు ఇల్లు వచ్చిందా? రాలేదు, అందుకే చెప్పాను. మీరు ఒకసారి చేతులు ఎత్తండి చెప్తా. చేతులు అన్న ఇల్లు రాని వాళ్ళు చేతులు ఎత్తల్లా, ఆయన వరకు పోతుంది. మళ్ళీ కూడా పెట్టుకోలేదు, రాలేదు. రాలేదు అయితే ఇల్లు రాలా. మేము పెట్టలేదు. అర్హత ఉందా మీకు? పోనీ అర్హత ఉంది కానీ ఇల్లు మీరు ట్రై చేయలే. మనకు అవసరం లేదని మనం అయితే ట్రై చేయలేదు. మరి వచ్చే వాళ్ళకి రావచ్చు, దాని విషయం అయితే మనకు సంబంధం లేదు. కొన్ని ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళ నాని గారు, ఆయన పనితీరు ఎట్లుంది? ఆయన పర్లేదు, బాగానే ఉంది. ఆయన మినిస్టర్ అయినారు, మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే. పర్లేదు, మన వరకు పర్లేదు. మామూలు పరిస్థితి అయితే బాగానే ఉంది ఏలూరు నియోజకవర్గం. బాగానే ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయనేనా అవ్వచ్చు, నాకు జనాల్లో ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలుస్తాను అంటున్నారు, మరి దానికి ఏమంటారు? రాదు, 100 వస్తే గొప్ప. నా ఒపీనియన్ అది. సేమ్ అవుతారా? 100 వస్తే సేమ్ అయినట్లే కదా. 100 వస్తే సేమ్ మెల్లగా అవుతారా? మిగతా వాళ్ళకి ఎక్కువ రావచ్చేమో. 175 కదా. 175 దాంట్లో 100 పోతే 75 ఉంటాయి కదా. అవును, 100 రావడం కష్టం అంటాను కదా. 100 వస్తే గొప్ప అని అనట్లేదు, వస్తాయని అనట్లేదు. 100 రావడం కష్టం అంటాను. 175 వస్తే అన్నావు, నేను 100 వస్తే గొప్ప అని చెప్పి. 100 వస్తే గొప్ప. సరే అయితే 100 కూడా రావా? కష్టం నాకు తెలిసిన వరకు. పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు కేవలం మీటింగ్ పెడితే లక్షల్లో వస్తారు, మరి ఓటు మాత్రం వేలల్లోనే పడుతున్నాయి. అది అభిమానులకు తెలియలేదు, మనకేం తెలుస్తుంది. జనసేన అభిమానులు ఊరికి రచ్చ చేస్తారు కానీ ఓటు వేయడం లేదంటారు, నిజమేనా? అది అభిమానం ఇష్టం, అది మనకు తెలియదు కదా. మనం వేస్తే మనం చెప్పగలం, అది పక్కన ఉన్న లోపల మనకు తెలియదు.